టీటీడీ లడ్డూ తయారీలో నెయ్యి నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా మాజీ బోర్డు సభ్యులు ఓవి రమణ అన్నారు. గత ప్రభుత్వం నాణ్యత ప్రమాణాలు పాటించలేదని ఆయన విమర్శించారు. చంద్రబాబుకు స్వంత సంస్థలు ఉన్నా ఏనాడు వెంకన్న సొత్తును ఆశించలేదని చెబుతున్న మాజీ బోర్డు సభ్యులు ఓవి రమణతో మా ప్రతినిధి హరిబాబు ఫేస్ టు ఫేస్. తిరుమల శ్రీవారి ప్రసాదాలంటే భక్తులందరికీ ఎంతో ప్రీతి. ముఖ్యంగా స్వామివారి దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇచ్చే దద్దోజనం కానీ పెరుగన్నం దద్దోజనం కానీ పులిహోర కానీ లేదంటే మురహార అలాగే బెల్ల పొంగల్ కూడా భక్తులు ఎంతో ప్రీతిగా ఇష్టంగా ఆస్వాదిస్తారు. స్వామివారి ప్రసాదాలలో వాడిన నెయ్యి కల్తీ కాబట్టి స్వామివారి ప్రసాదాల నాణ్యత పడిపోయిందని చెప్తున్న పరిస్థితి ఉంది. మొదటి మాజీ బోర్డు సభ్యులు ఓవి రమణ ఉన్నారు. ఆయన అడిగితే వచ్చింది సార్, స్వామివారి ప్రసాదాలకు సంబంధించి టీటీడీ ప్రతి పదార్థంలోనూ ప్రతి వస్తువులోనూ నెయ్యి ఎక్కువగా వాడుతుంది. ఆ నెయ్యి కల్తీ జరిగిందని చెప్తున్నారు. నెయ్యిలో జంతువులకు సంబంధించిన ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉందంటే ఏ అంశం అనేది స్పష్టంగా రాకపోయినప్పుడు కూడా విమర్శలకు తావదీస్తుంది, భక్తుల్లో చర్చకు దారితీస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటారు? దీనికి ప్రధాన కారణం ఏంటంటే నెయ్యి ఎవరైతే ఆవు నెయ్యి సంబంధించిన ప్రొడక్షన్ చేయగలిగే యూనియన్స్ ఉన్నాయో, మిల్క్ ఫెడరేషన్స్ ఉన్నాయో, డైరీస్ ఉన్నాయో వాళ్ళ దగ్గర మాత్రం తీసుకుంటే మనకు రావాల్సిన నాణ్యత కానీ మనకు కావాల్సిన స్పెసిఫికేషన్స్ కానీ మన అవసరానికి తగ్గట్టుగా నెయ్యి ఉత్పత్తి అవుతుంది. అలా కాకుండా మనం ఏదో తక్కువ రేటుకి ఇచ్చాడని చెప్పి ఒక వ్యాపారస్తుడికో, ఒక ట్రేడర్కో, ఒక డీలర్కో ఇస్తే వాడు బయట దేశాల నుంచి నెయ్యి బటర్ ఆయిల్ అనేది ఒకటి ఇంపోర్ట్ చేసుకొని ఆ బటర్ ఆయిల్ ఏ జంతువుదో, అది ఆవుదో గేదెదో లేకుంటే ఇంకో జంతువుదో తెలియకుండా ఆ బటర్ ఆయిల్ని ఇక్కడ బటర్ ఆయిల్ నెయ్యిగా కన్వర్ట్ చేసి మనం సప్లై చేస్తే ఆ వీళ్ళు తీసుకునేది ఏంటంటే కేవలం నెయ్యి అనే ఒక సర్టిఫికేట్ తీసుకున్నారు కాబట్టి అది ఆవుదా గేదెదా లేదా ఇంకోటి కానప్పుడు ఆ నెయ్యితో ప్రసాదాలు తయారు చేసినప్పుడు ప్రసాద నాణ్యత పూర్తిగా కోల్పోవడం జరిగింది. దాని సువాసన కానీ దాని పరిమళం కానీ అవన్నీ కూడా పూర్తిగా జరిగిపోయింది. క్వాలిటీ కూడా అవన్నీ తగ్గిపోయే పరిస్థితి వచ్చింది. అంటే ప్రధానంగా టీటీడీకి సంబంధించి తిరుమలలో కూడా ఇప్పటికి కూడా ఒక ల్యాబ్ అనేది ఉంది. ల్యాబ్ నిర్మించినప్పుడు కూడా ఈ నాణ్యత ప్రమాణాలు ఎందుకు టీటీడీ సొంతంగా చేయలేకపోతుంది? ప్రధానంగా మనకి పక్కనే ఎస్వి వెటర్నరీ కాలేజ్ ఉంది, అక్కడ డైరీ టెక్నాలజీ చేసిన టెక్నీషియన్స్ చాలామంది ఉన్నారు. వీళ్ళని తోటి ఎందుకు కాకుండా టీటీడీ సొంత ఆలోచనలు పెద్ద ఆలోచనలలో ఎందుకుంటారు? ఇది నేను పాలకమండలి సభ్యుడుగా ఉన్నప్పుడే తిరుపతి దేవస్థానానికి సొంత డైరీ ఉంది, ఎస్వి డైరీ. దానికి డైరెక్టర్ కూడా ఉన్నాడు, హరినాథ్ రెడ్డి. నేనున్నప్పుడే తీసుకొచ్చాం. మనం ఎప్పటికైనా ఇంకొకటిపైన ఆధారపడేదానికంటే మన సొంత డైరీ మనం తయారు చేసుకుంటే ఎప్పటికైనా మంచిదండి. డైరీని మనము స్థాయి పెంచుదాము. మన రిక్వైర్మెంట్ కావాల్సింది అంటే ఇప్పుడున్న డైరీ సామర్థ్యము ఆ పాలు వరకు స్వామికి సంబంధించిన అభిషేకాలకి, స్వామికి సంబంధించిన కైంకర్యాలకి పాలు సప్లై చేయడానికి మాత్రమే ఆ డైరీ ఉపయోగపడుతుంది. దాని కెపాసిటీని పెంచుదాము. లేదు ఇంకో ప్రపోజల్ కూడా తీసుకొచ్చాం. రాజీవ్ డైరీ ఎన్డీడీబీ సంస్థ ఉంది పక్కనే. ఆ ఎన్డీడీబీ సంస్థతో ఒక టైప్ పెట్టుకొని మన డైరీని వాళ్ళకి ఇచ్చి లేదా వాళ్ళ డైరీలో మనం కలిసి ఒక సంస్థ మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ కౌగి తయారు చేయడానికి మనం నిర్ణయం తీసుకుంటామని చెప్పి పాలకమండలిలో చాలా విపులంగా చర్చ చేయటం, వాళ్ళ ఎక్స్పర్ట్స్ నమ్మటం, నేను అక్కడికి వెళ్ళటం, మీటింగ్ కూడా జరిగింది. అది ఎందుకో మేము వచ్చిన తర్వాత అది మూలపడిపోయింది. ఎప్పటికైనా తిరుపతి దేవస్థానం సొంత డైరీ ఎందుకంటే ఇంత నెయ్యి ప్రపంచం లోపల ఎవరు కూడా 15,000 కేజీల రోజుకు వాడే సంస్థ ప్రపంచం లోపల ఎవరికి లేదు. పర్టికులర్గా ఆవు నెయ్యి 15,000 కేజీలు ప్రతిరోజు అవసరం ఉండే నెయ్యి ఎక్కడే కానీ లేదు, ఒక్క తిరుపతి దేవస్థానం తప్ప. అంటే గతంలో కూడా ఇది కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి నందిని నెయ్యి ఎక్కువ వాడేవాళ్ళు. అటు తర్వాత ఎందుకు ఉత్తరప్రదేశ్ కానీ లేదంటే ఢిల్లీ కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు టెండర్లు ఇవ్వాల్సి వస్తుంది? ఆ టెండర్లలో మాత్రం కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ప్రభుత్వ సంస్థలో ఉన్నప్పుడు న్యాచురల్గా ఎందుకంటే వాళ్ళకు ఒక క్వాలిటీ పారామీటర్స్ కానీ రేటు విషయంలో కానీ ఇవన్నీ ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటికి ఒక నిర్దిష్టమైన పరిణామాలు ఉంటాయి. వాళ్ళు కూడా ఎక్కువ కోట్ చేయడానికి అవకాశం ఉండదు, తక్కువకు ఇవ్వడానికి కూడా అవకాశం ఉండదు. ఆ పరిస్థితులు ఏమవుతుందండి, ఇప్పుడు పక్క ట్రేడరు 100 రూపాయలు ఉండే నెయ్యి నేను 80 రూపాయలకో 70 రూపాయలకి ఇస్తానప్పుడు టీడీ వాళ్ళు అది ఆలోచన చేయకుండా వాని కెపాసిటీ లేదు 70 రూపాయలకి ఇవ్వడం వాడు సరైనది ఇవ్వలేకుండా ఉంటాడు. వీళ్ళతోనే నెగోషియేట్ చేసి మనం 80కో 90కో తెచ్చుకున్న ఆలోచన చేయకుండా ఏకదం వానికి 70 రూపాయలకి ఇచ్చేవాడు, తక్కువ రేటుకి ఇచ్చేవాడికి వానికి ఇస్తే వాడు ఏం చేస్తాడు, ఇట్లాగే ఇంపోర్ట్ చేసుకున్న బటర్ ఆయిల్ తీసుకొచ్చాడు. అందువల్ల అంటే గత ప్రభుత్వం అమూల్ సంస్థని పెద్ద ఎత్తున రాష్ట్రంలోకి తీసుకురావడం జరిగింది. చిత్తూరు డైరీని కూడా అమూల్కి అప్పగించడం జరిగింది. అమూల్ సంస్థ ఉన్నప్పుడు కూడా అమూల్ని ఎందుకు ప్రోత్సహించలేకపోయారు? అదే నేను ఇప్పుడు అడిగే క్వశ్చన్. ఎందుకంటే మీరు ఎన్ని మాట్లాడుతున్నారు కదా, అమూల్ మీరు ప్రతి చోట ప్రతి చిన్న విలేజ్లో కూడా పాల సేకరణ కోసం అమూల్ని వాడుకున్నారు కదా, మరి ఆ అమూల్కే చెప్పి అయ్యా మీ దగ్గర ఆవు నెయ్యి లభ్యం లేకపోయినా కూడా మీరు మా తరపున
తిరుమల తిరుపతి దేవస్థానం కోసం ఆవుని ప్రొక్యూర్ చేసి మాకు ఏంటంటే, ఎందుకంటే అది కూడా ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దానిపైన అనుమానాలు ఎటువంటి ఉండేటి కాదు. వాళ్ళకి ఆ బాధ్యత ఇచ్చి మీరే ప్రొక్యూర్ చేసి మాకు ఇవ్వనంటే ఇప్పుడు ఈ చర్చ వచ్చేది కాదు కదా. అది కూడా చేయకుండా కేవలం ట్రేడర్స్ దగ్గర కొన్నారు కాబట్టి ఆ నెయ్యి ఏం నెయ్యి, ఏ జంతువు నెయ్యి అనేది కదా ఇప్పుడు ఉత్పన్నమైన సమస్య ప్రశ్న. ఆ రోజు మీరు అమూల్ తీసుకొచ్చి 5 ఏళ్ల పాటు మొత్తం దేశమంతా తిప్పేశారు కదా, మరి రాష్ట్రమంతా తిప్పేశారు కదా. ఆ బాధ్యత వాళ్ళకన్నా ఇచ్చి తిరుమల తిరుపతి దేవస్థానం ఇంత నెయ్యి కావాలి, ఎవరి దగ్గర తీసుకుంటే బాగుంటుందంటే అది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి ఇంకో ప్రభుత్వ రంగ సంస్థ మాట్లాడి తీసుకొచ్చింటే ఈరోజు ఈ విమర్శలకు తాగుండేది కాదు కదా. అవన్నీ కాకుండా వీళ్ళ స్వలాభాల కోసం, వీళ్ళ కమిషన్ల కోసం ఏం చేశారంటే ట్రేడర్స్ ఎంకరేజ్ చేశారు. ఆ ట్రేడర్స్ ఇవన్నీ ఇంపోర్ట్ చేసుకొని ఈరోజు ఇటువంటి పరిస్థితి దాపురం అయిపోయింది. ఇది తప్పు. ఏదైతే ప్రభుత్వ పెద్ద టీటీడీ ప్రక్షాళన అనేది చేపట్టారో దాంట్లో కూడా ఇంకా కొన్ని లొసుగులు ఉన్నాయి. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నుంచి తీసుకుంటున్న నెయ్యితో పాటు ఉత్తరాది నుంచి నెయ్యి తీసుకునే పద్ధతికి పూర్తి స్థాయిలో స్వస్తి పలికితేనే శ్రీవారి ప్రసాదాల నాణ్యతను మరింత పెంచే అవకాశం ఉంటుంది. దిట్టానికి సంబంధించిన అంశాలను కూడా క్షుణ్ణంగా దాని మీద ఒక ల్యాబ్ ఏర్పాటు చేసినప్పటికీ దాంట్లో ఉన్నటువంటి పనిచేసే సిబ్బందిని నియమించుకోకపోతే ఉన్న వస్తువులన్నీ నాశనమయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మళ్ళీ పక్కన ఉన్న వారి మీద ఆధారపడాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి దీని మీద ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించి ల్యాబ్ టెక్నీషియన్స్తో పాటు నాణ్యత కలిగిన నెయ్యిని సమకూర్చుకునేందుకు ప్రభుత్వ రంగ సంస్థల మీద ఆధారపడితే మంచిదని బోర్డు మెంబర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రామకృష్ణతో హరిబాబు, ప్రైమ్ 9 న్యూస్, తిరుపతి.